రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే అమీన్పూర్ మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నట్లు చెప్పారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అమీన్పూర్ సర్కిల్ 47లో 16,53,00,000తో పలు అభివృద్ధి పనులకు మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గైర్హాజరయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మంత్రి వివేక్ మాట్లాడుతూ అమీన్పూర్ మున్సిపాలిటీలో మరిన్ని అభివృద్ధి పనులను చేపట్టేందుకు నిధులు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే 2 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చామని, మున్సిపాలిటీలలో ఇందిరమ్మ అపార్ట్మెంట్లలో ఇళ్లను ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని మంత్రి వివేక్ తెలిపారు. జెడ్సీ సార్ ఒక్కసారి ఓకే ఓకే మేడం మీరు కొద్దిగా ఎంత వచ్చారండి సార్ కూడా తీసుకొచ్చారు ఓకే ఒక్క నిమిషం ఓకే అన్న మొబైల్ అన్న అదిలేకండి అన్న మనము ఎందుకంటే హౌసింగ్ చాలా ఇంపార్టెంట్ సమస్య. ఇక్కడైతే వచ్చారు, మీరు ప్రపోజల్ ఇవ్వండి, ఏది అవసరమో ఏది కొంచెం మనము ప్రజలకు అవసరం ఉన్నదో అవన్నీ కూడా ప్రపోజల్స్ ఇస్తే అన్నీ కూడా శాంక్షన్ చేపిస్తాము. సో రాష్ట్ర ప్రభుత్వము ఆల్రెడీ మీకు ఇంతకుముందు కూడా మొన్న సంగారెడ్డిలో ఈ ఎల్ నీనో ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది రాబోతుంది. మనము మంచినీటి కరువు ఉండే రోజులు ఉన్నాయి, దాంట్లో ఇంకెక్కువ చొరవ తీసుకునే అవసరం ఉంది. సో జోనల్ కమిషనర్ గారికి ఇదే ఆదేశాలు ఇస్తున్నాము. మనము ఈ 3 నెలలే కాదు, నెక్స్ట్ జూన్ వరకు ఏదైతే ఇక్కడ డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంటుందో ఆ సమస్య గురించి మీరు కాంక్రీట్ ప్రపోజల్స్ ప్రిపేర్ చేయండి. ఎక్స్ట్రా నిధులు కూడా కావాలనుకుంటే మనము శాంక్షన్ తీసుకొని మనం ఈ ప్రాంత మంచిగా అభివృద్ధి చేసి ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ. ఈరోజు అమీన్పూర్ డెవలప్మెంట్ వర్క్స్లో ఇప్పటివరకు జెడ్సీ గారు చెప్పారు 16,90,00,000. దానికి ముఖ్య అతిథిగా వచ్చిన అన్న మంత్రి గారు వివేక్ గారికి, అదేవిధంగా అక్క నిర్మలా జగ్గారెడ్డి గారికి, శశికళమ్మ గారికి, అన్న మంచి ఉదయంతో డెవలప్మెంట్ వర్క్లో ఏదున్నా కానీ సహకారం చేస్తాను. ఇప్పుడే అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఎన్నో సంవత్సరాల నుంచి మహిళా బిల్డింగ్లో నడుస్తూ ఉన్నది. ఇది పెద్ద ఏరియా, ఆల్రెడీ 2 acres 10 గుంటాస్ 22 అలర్ట్ కూడా కావడం జరిగింది. అదేవిధంగా జిహెచ్ఎంసీకి సర్కిల్ ఏదైతే అమీన్పూర్ సర్కిల్ ఉందో 2 ఎకరాలు కూడా అలాట్ చేయడం జరిగింది. జెడ్సీ గారితో మాట్లాడితే దాన్ని కూడా కన్స్ట్రక్షన్ చేస్తామని, ఎందుకంటే అందరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలామంది కూడా ఇక్కడ వచ్చి ఏ అవసరం ఉన్నా తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండడానికి. అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్ మెట్రో వర్క్స్ వాటర్ వర్క్స్ కొన్ని ఉన్నాయి, అదే రూరల్ వాటర్ వర్క్స్ కొంతమంది ఉన్నాయి. అదేవిధంగా మున్సిపల్లో ఏదైతే ఉందో మున్సిపాలిటీ కింద అప్పుడు వాటర్ వర్క్స్ ఉన్నాయి, కొన్ని వర్క్స్ కూడా వీలే చేస్తూ ఉన్నారు. బుల్లారం మున్సిపాలిటీ అయినా అమీన్పూర్ మున్సిపాలిటీ అయినా గతంలో జిహెచ్ఎంసీ ఏదైతే ఉందో జిహెచ్ఎంసీలో హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పనిచేస్తూ ఉన్నాయి. నేను ఒకటే కోరేది, ఏ రోడ్స్ వేసినా కానీ వాటర్ వర్క్స్ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే ఉందో ముందు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేసిన తర్వాత రోడ్ వేస్తే బాగుంటుందని డిస్కషన్ చేయడం జరిగింది.
ఎందుకంటే మళ్ళీ రోడ్ కటింగ్ అయితే మళ్ళీ డబ్బులన్నీ వేస్ట్ అవుతాయి. అదేవిధంగా ఎస్టీపీ ల్యాండ్ కోసానికి కూడా 130 కోట్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ అయింది. దానికి ల్యాండ్ లేక ఇబ్బంది అవుతూ ఉన్నది. గతంలో ఇప్పుడు ఏదైతే ఫ్యూచర్ ఉందో ఆటోమేటిక్ మనకి, ఎందుకంటే ఈ వాగు ఏదైతే ఉందో వాగు కూడా తీసుకొని వచ్చి 12 ఎకరాలు చిట్కుల దగ్గర కూడా మొన్న డిస్కషన్ అయింది. టోటల్ సివరేజ్ ట్రీట్మెంట్ ఎస్టీపీ ప్లాంట్ అక్కడ కడితే బాగుంటుంది. ఇక్కడ నుంచి ఏదైతే వాగు పోతా ఉందో వాగు టోటల్ అక్కడ కట్టుకొని స్లడ్జ్ వేస్ట్ కూడా, ఎందుకంటే న్యాచురల్ ఫార్మింగ్ కింద అగ్రికల్చర్ చేయాలనే ఉద్దేశంతో కూడా గవర్నమెంట్ చాలా ఉత్సాహంగా ఉన్నది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఇంతకుముందు గతంలో కూడా ఇది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు, ఎందుకంటే చాలామంది ఎరువులు మందు ఎరువులతో తినాలంటే ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీన్ని న్యాచురల్ ఫార్మ్ కింద చేస్తే ఈ స్లడ్జ్ ఏదైతే ఉందో దానికి పంటలు కూడా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ప్రపోజల్ కూడా అన్న కూడా లెటర్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. తను కూడా సహకారం చేస్తే, ఎందుకంటే ల్యాండ్ అలొకేషన్ 15 ఎకరాలు ఆడు ఉన్నది. ఎంఆర్ఓతో కూడా మాట్లాడడం జరిగింది. పెద్ద ప్లాంట్ అవుతుంది, లేదా బిహెచ్ఎల్ ఎస్టీపీ ప్లాంట్ ఉన్నది దాన్ని కూడా తీసుకుని అది ఒకసారి గవర్నమెంట్ కూడా మంత్రి గారు తీసుకొని పోయి మాట్లాడి సహకారం చేయడానికి. అదేవిధంగా ఈ 5 డివిజన్స్ ఏవైతే ఉన్నాయో అమీన్పూర్ సర్కిల్ కింద వస్తాయి. 5 డివిజన్లు కూడా జెడ్సీ గారు కొత్తగా వచ్చి బాగా మంచి వర్క్ చేస్తున్నందుకు మన తరఫున ధన్యవాదాలు. మంత్రి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పోలీస్ స్టేషన్ కూడా ఇప్పుడే ముఖ్యమంత్రి గారికి లెటర్ రాసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మా ఏరియాలో ఏది డెవలప్మెంట్ ఉన్నా కానీ పార్టీలకు అతీతంగా అందరూ పనిచేస్తూ ఉంటాం. డెవలప్మెంటే మా ముఖ్య ఉద్దేశం. ఈ ముఖ్య ఉద్దేశానికి పెద్దన్నగా ఉండి అంతా సహకరించాలని ప్రజల తరఫు నుండి అందరిని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.